42% స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి మీరు గవర్నర్ గారికి అక్కడ నుంచి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి తెలంగాణలో ఉన్న 2 కోట్ల బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కకుండా కుట్ర చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు, పార్లమెంట్లో బిల్లులు అక్కర్లేదు. కాబట్టి స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించి ఆ చట్టం రూపొందించిన తర్వాతే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చింది. మరి ఆ జనగణన షెడ్యూల్ మొన్న వివరించిన దాని ప్రకారం 2026 అక్టోబర్లో మొదలుపెట్టి 2027 చివరి వరకు చేస్తామని చెప్పింది. అంటే ఈ రకంగా చూస్తే ఇంకా 2 సంవత్సరాల కాలయాపన జరిగే అవకాశం ఉంది. కాబట్టి 76 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని ఏదో పూడుస్తారని చెప్పేసి మాకేదో నిధులు వస్తాయి, చట్టపరంగా మాకు రావాల్సిన న్యాయం దక్కుతుంది అనుకున్న సమయంలో మీరు ఇంకా 2 సంవత్సరాల కాలయాపన అనేది కరెక్ట్ కాదు. దీనికి మీరు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రూట్ మ్యాప్ను క్లియర్ చేసి ఇప్పుడున్న సాంకేతిక పరమైన పరికరాలతో సాంకేతికతో మీరు అన్నట్టుగా ఈసారి జనగణనని డిజిటల్ పద్ధతిలో చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి ఆధార్ లింక్తో దానికి 2 నుంచి 4 నుంచి 6 నెలల కాలంలో భారతదేశంలో ఉన్న జనాభా సంఖ్యను తీసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని కాలయాపన చేయకుండా వీలైనంత తొందరగా ఒక మంచి రూట్ మ్యాప్ను నిర్ణయించి తొందరగా చేయాలన్న ఇంకొక డిమాండ్తో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా చేయబోతుంది కదా, ఏ ప్రతిపాదన ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మీరు ఏదైనా సూచిస్తున్నారా? మీరు చూస్తే మిత్రులారా, భారతదేశంలో ఉన్న అప్పుడే పుట్టిన పసిబిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆధార్ సంఖ్య నమోదై ఉంది. ఆధార్లో దాదాపుగా 98% వివరాలు ఉన్నాయి. ఒకవేళ జనాభా సంఖ్యను లెక్కించే సమయంలో ఆధార్ ఆధారిత సాఫ్ట్వేర్ని అనుసంధానం చేయడం ద్వారా మరికొన్ని వివరాలను కనుక అదే ప్లాట్ఫామ్ పైన మీరు డిజిటల్ సాంకేతిక రూపంలో తీయడం మొదలు పెడితే చాలా తక్కువ సమయంలోనే జనాభా లెక్కలను తీయడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడున్న సాంకేతిక పరమైన టెక్నాలజీ, మొబైల్ అప్లికేషన్స్, రకరకాల అప్లికేషన్స్, వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ల ద్వారా మంచి సాఫ్ట్వేర్ను రూపొందించి దానికి ఆధార్ సర్వర్ని అనుసంధానం చేసి జనాభా లెక్కల్ని శాస్త్రీయ పద్ధతిలో ఎలాంటి పొరపాట్లు లేకుండా వీలైనంత తొందరగా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏమంటున్నామంటే దానికోసం సుదీర్ఘమైన కాలం అంటే 2027 వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా చేయమని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ విషయం కానీ బీసీలకు 42% రిజర్వేషన్ల కట్టుబడి ఉంది, చేస్తామని చెప్పే విధంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి నిన్న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా బీసీలకు అవకాశం కల్పించింది. ఇంతకుముందు ఎమ్మెల్సీ విషయంలో కూడా అన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తామని చెప్తుంది. ఏమన్నా ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విధానం ఎలా ఉందంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. అంటే మీరు చూస్తే మొన్న నామినేటెడ్ పదవులు సమాచార కమిషనర్ పదవుల్ని నియమించారు. మీరు చూస్తే నింపిన మొత్తం అంటే నియమించిన అన్ని పదవులు కూడా ఆధిపత్య కులాల వాళ్ళకే ఇచ్చారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే మీ చేతిలో ఉన్న అంటే మీరు నియమించదగ్గ మీ ఆధీనంలో ఉన్న పదవుల్లో బీసీలను పెట్టవచ్చు కదా. ఎక్కడున్నారు బీసీలు? అంటే బీసీలు కనిపించట్లేదా? మీరు చూస్తే వైస్ ఛాన్సలర్గా కానీ గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన నామినేటెడ్ పదవులు ఏవైనా చూస్తే ఎక్కడ కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు. మీరు చూస్తే నెలకి 20,000 కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం బీసీ బిడ్డలు చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చదువుకునే గురుకులాలకి నిధులు లేవు, హాస్టల్లో భవనాలకు అద్దెలు లేవు, ఫీజు రియంబర్స్మెంటు లేవు. గత ప్రభుత్వం చేసిన 5,000 కోట్లకు పై చిలుకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పటికీ అది పెండింగ్లో ఉండిపోయింది. దాని కారణంగా కొన్ని వేల మంది విద్యార్థులు విద్యకు నోచుకోక, చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు అందక, ఉన్నత విద్యకు వెళ్ళలేక, ఉద్యోగ అవకాశాలకు వెళ్ళలేక నరక యాతన అనుభవిస్తున్నారు. మీకు నిజంగా బీసీల పట్ల ఏమాత్రమైన ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు చేసే పనులలో న్యాయం ఉంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్లో మీరు కేటాయింపులు లేవు. మీరు ఇచ్చే న్యాయపరమైన
నామినేటెడ్ పోస్టులలో బీసీలకు ప్రాతినిధ్యం లేదు. ఇక మరి మిమ్మల్ని ఏ రకంగా బీసీల పక్షపాత అనుకోవాలి? అంటే మీరు ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి తూతూ మంత్రంగా ఇక్కడ ఒక కులగణన చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు జావండి అన్న పద్ధతిలో మా పని మేము చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసినాం. సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం ఏంటి? మీ చేతిలో ఉన్న వాటి మీద మీరు ఏం చేస్తున్నారు? మీ చేతిలో ఉన్న నిధులను ఏమాత్రం కేటాయిస్తున్నారు? మీరు చేయదగ్గ నామినేటెడ్ పదవులను ఏం చేస్తున్నారు? ఇవన్నీ పక్కన పెట్టి బిల్లును కేంద్రానికి పంపించాం, కేంద్రం చేతుల్లో ఉంది. ఇదంతా కూడా కుట్రపూరితం, బీసీల పట్ల కుట్ర. కాబట్టి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయదలిచాం. తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తాం. అంటే జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలు గత ప్రభుత్వంలో కానివ్వండి, ఈ ప్రభుత్వంలో కానివ్వండి, ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఎందుకు మీరు చెప్పినట్టు నామమాత్రానికి 1-2 పదవులు ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది? బీసీలు వివిధ రాజకీయ పార్టీలుగా విభజించబడ్డారు ఈ రాష్ట్రంలో. సో బీసీలలో రాజకీయ పార్టీలుగా విభజించబడిన బీసీలను జెండాలు మోసే కార్యకర్తల్లాగానే చూస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. మీరు ఏ రాజకీయ పార్టీ అయినా, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలను జెండా మోసే కార్మికులుగానే చూస్తున్నారు. అధికారంలో భాగం పంచుకునే వాటిలాగా చూడట్లేదు. భారతదేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశంలో ఉన్న సహజ వనరులు, ఈ దేశంలో ఉన్న రాజ్యాధికారం, ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాన అవకాశాలు దక్కాలి. మరి 52% పైగా ఉన్న బీసీలకు ఇక్కడ 10% పైగా ప్రాతినిధ్యం లేదు. అదే 7% లోపు ఉన్న ఆధిపత్య కులాలకు 90% పైగా ప్రాతినిధ్యం ఉంది. అసలు ఇదెక్కడి ప్రభుత్వం? ఇదెక్కడి ప్రజాపాలన? సో ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయం ఇది. దీనికి బీసీలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుందో తెలిసి వస్తుంది. గ్రామాన కూడా బీసీలకు ఏం అన్యాయం జరుగుతుందన్న విషయం అర్థమైంది. మీరు గత కొంతకాలంగా చూస్తే తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ జైబీసీ నినాదం చాలా ఉధృతంగా కొనసాగుతుంది. బీసీలందరికీ కూడా ఏం నష్టపోతున్నామో తెలుస్తుంది. దీన్ని తెలుసుకొనే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా జైబీసీ అంటున్నాయి. తెలంగాణలో చూస్తే మీరు అన్ని పార్టీలు జైబీసీ అంటున్నాయి. మరి జైబీసీ అనే వాళ్ళకు ఇంత అన్యాయం జరిగితే దీంట్లో కూడా కుట్రపూరితంగా జేబీసీ అని ఆ ఉన్న ఓట్లను తనుకుపోతామన్న పథకంలో భాగంగానే జేబీసీ అంటున్నారు తప్ప ఈ పార్టీలకు ఏవి కూడా చిత్తశుద్ధి లేదు. అలానే బీసీలు ఇప్పుడేం అమాయకులు కాదు. వాళ్ళందరికీ కూడా మంచి చైతన్యం. చాలా మంది మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలు, ఆధిపత్య కులాల వాళ్ళు కూడా, కొత్తగా వచ్చే పార్టీలు, పాత వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా జేబీసీ అంటున్నారు. ఎందుకంటే ఈరోజు జేబీసీ అంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు పుట్టగతులు లేవు, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు పుట్టగతులు లేవు. కాబట్టి వాళ్ళ మనుగడ కోసం జేబీసీ నినాదం ఎత్తుకున్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా జాగ్రత్తగా బీసీల పట్ల బీసీలు ఓట్లు వేసుకొని రాజ్యాధికారంలోకి వచ్చిన రోజే వడ్డించేట వాటిలో మనవాడు ఉన్నప్పుడే మనకు ఈ సామాజిక న్యాయం ఏదైనా దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తుంది ప్రభుత్వాన్ని అనుకుంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అనేది చట్టరూపం చేసే పరిస్థితి రాష్ట్రం చేతిలో ఉన్నది. రాష్ట్రం చేతిలో ఉన్నదాన్ని పక్కన పెట్టి దాన్ని ఏదో కేంద్రం పైన నిబంధన నెట్టే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదన్న విషయం అర్థమైంది మాకు. మేము దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి తెలంగాణ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా జీవో జారీ చేసి చట్టం చేసి ఆ చట్ట ప్రకారం న్యాయంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లో రాజకీయ రిజర్వేషన్లు పొందేంత వరకు కూడా మా పోరాటం ఆగదు.